అందరూ చికెన్ పులావ్ మటన్ పులావ్ తినిండొచ్చు, కానీ గోంగూర పులావ్ ఎప్పుడైనా తిన్నారా? తినలేకపోతే ఇలా అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పుల్ల పుల్లగా ఇష్టపడే వాళ్ళు ఇలా తప్పకుండా ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే. సరే అమ్మా నీ సోది ఆపి ఫస్ట్ ఎలా చేయాలో చెప్పు అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ముందైతే కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారా మసాలా వేసేసుకోవాలి. అంటే సాజీరా లవంగా ఇలాచి పట్ట ఇవి వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే మంచిగా ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత వచ్చేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర అయితే ఇందులో వేసేసుకోవాలి. నేను మంచిగా 2 కట్టలు వేసాను అనమాట. వేసేసుకున్న తర్వాత మనకి గోంగూర చూసారు కదా ఇలా మంచిగా మెత్తగా అయిపోవాలన్నమాట. తర్వాత వచ్చేసి టేస్ట్కి తగినంత కారం అలాగే ఉప్పు వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోండి గోంగూరకి పట్టేలాగా. తర్వాత వచ్చేసి మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటాం కదా బియ్యం కూడా ఇందులో వేసేసుకోవాలి. బియ్యం 1 గ్లాస్ బియ్యం ఉంటే 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా 2 విజిల్ అయితే పెట్టేసుకోండి. చివరిగా కొత్తిమీర వేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నచ్చితే కామెంట్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి.